హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ బెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బూరెలు. గోధుమ పిండి బెల్లంతో ఇలా ఒకసారి బూరెలు చేయండి, చాలా బాగుంటాయి. స్కూల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే ఇలా స్నాక్ చేసి పెట్టండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ గోధుమ పిండి బూరెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాకం కోసం ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మంటను లో ఫ్లేమ్ పెట్టి కలుపుతూ అంత బాగా ఉడికించాలి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ బెల్లం పాకంలో ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. వడగట్టి తీసుకున్నాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. పిండి అనేది కేక్ బ్యాటర్ లాగా ఉండాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్నాక తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో వంట సోడా కలిసేంత వరకు అంత బాగా కలుపుకోవాలి. పిండిని అంత బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పిండిని ఇలా బూరెలాగా వేసుకోవాలి. ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని బూరెల్ని వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే లోపల పిండి పిండిలాగా ఉంటాయి. సో అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బూరెలు రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బూరెలను తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.